దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. బాణాసంచాపై నిషేధం విధించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమ్మకందారుల లైసెన్సులు రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే బాణాసంచా తయారీకి సంబంధించి ప్రస్తుతానికి కొత్త లైసెన్సులు జారీ చేయవద్దని నిర్దేశించింది. బాణాసంచా వల్ల కలిగే దుష్ప్రభావాలపై 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. బాణాసంచాపై నిషేధం విధించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమ్మకందారుల లైసెన్సులు రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే బాణాసంచా తయారీకి సంబంధించి ప్రస్తుతానికి కొత్త లైసెన్సులు జారీ చేయవద్దని నిర్దేశించింది. బాణాసంచా వల్ల కలిగే దుష్ప్రభావాలపై 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.